అందరికీ నమస్కారం అండి. ఇడ్లీ దోశల్లోకి పల్లి టమాటో చట్నీలే కాకుండా ఒక రుచికరమైన నిలవ ఉండే ఉల్లిపాయ నిలవ పచ్చడి తయారీ విధానాన్ని చూద్దామండి. నిలవ పచ్చడి అనగానే మనకి మామిడి నిమ్మకాయలతోనే కాకుండా ఉల్లిపాయతో కూడా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉండే ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక కడాయి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి అవి కొద్దిగా వేడయ్యే వరకు వేయించుకుందాం. ఇలా వేడైన దానిలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్లు ఆవాలు వేసి ఇవన్నీ బాగా వేగే వరకు వేయించుకుని చల్లారనిచ్చిన తర్వాత పౌడర్ చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఒక 200 గ్రాముల నూనె వేసి వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు దానిలో ఒక 3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని అలానే 2 వెల్లుల్లిపాయలను మొత్తం ఒలిచినవి పొట్టు తీసి ఒలిచిన రేకులను కూడా వేసి కొద్దిసేపు వేయించుకుందాం. ఇదంతా హై ఫ్లేమ్ మీద పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక 1/2 కేజీ ఉల్లిపాయలు శుభ్రంగా కడిగి పొట్టు తీసి సన్నగా పొడవుగా తరిగిన ఉల్లి ముక్కలన్నిటినీ వేసి బాగా మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఇలా బాగా కలుపుతూనే ఉండండి, లేకపోతే మాడి ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోతాయి. ఇలా బాగా కలిసిన దానిలో ఒక 4 ఎండుమిరపకాయలు వేసి వాటిని కూడా కొద్దిసేపు వేయించుకోవాలి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉల్లిపాయను రోజు తినమని చెప్తారు పోషకాహార నిపుణులు. బాగా ఫ్రై అయిన ఆనియన్స్లోని 1 స్పూన్ పసుపు వేసుకుని అలానే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టి చిక్కగా తీసిన గుజ్జు కూడా వేసి ఇదంతా బాగా కలిసి పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాం. ఉల్లిపాయ నిలవ పచ్చడి ఒకసారి చేసుకుంటే 2 నెలల వరకు వాడుకోవచ్చండి. దీన్ని ఎప్పుడు పడితే అప్పుడు ఇడ్లీ దోశల్లోకి కావాలంటే వాడుకోవచ్చు. దీనిలో 4 స్పూన్లు కారం కూడా వేసి బాగా కలుపుకొని ఫ్లేమ్ని లోలో చేసుకుందామండి. ఇలా బాగా కలిసి ఉల్లి ముక్కలు మెత్తబడే వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు దీనిలో తయారు చేసిన ఆవపిండి మొత్తం వేసుకుని మరొకసారి బాగా కలుపుకుందామండి. ఇలా నూనెలో బాగా ఉడికిన ఉల్లి ముక్కలు బాగా కలిసిపోయి వెల్లుల్లి రేకులు పైకి తేలుతున్నాయండి. మంచి వాసనతో గుమగుమలాడుతున్న ఉల్లిపాయ నిలవ పచ్చడి తయారైపోయిందండి. దీన్ని ఆఫీసులకు వెళ్ళేటప్పుడు బాక్సుల్లోని పిల్లలు స్కూల్ తెరుస్తారు కదండి, హడావిడి పడకుండా కూరలు చేయలేని టైంలో దీన్ని కలిపి వాళ్ళకి పెట్టచ్చండి. అంత రుచిగా ఉన్న ఈ పచ్చడిని స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొద్దిగా చల్లారనిచ్చిన తర్వాత ఒక పొడి సీసాలోని తీసి పెట్టుకుంటే గాజు సీసాలో పెట్టండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అప్పటికప్పుడు చేసుకునే దానిలాగా 2 నెలల వరకు ఫ్రెష్గా తాజాగా ఉంటుందండి. బయట ఉంటే 10 రోజులు నిల్వ ఉండే ఈ ఉల్లిపాయ నిలవ పచ్చడి ఇడ్లీ దోశల్లోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పచ్చడి గురించి వెతుక్కోకుండా దీంతో తినొచ్చండి. అలానే వేడివేడి అన్నంతో కూడా చాలా బాగుండే ఈ పచ్చడి తప్పకుండా మీరు కూడా తయారు చేసుకోండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా నచ్చుద్ది. అలానే ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.